కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే మెగా డిఎస్సి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలలో 90% అమలు చేసిందని పాణ్యం ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరవ చరిత తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనలో వైసీపీ కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు. ఓర్వకల్ పారిశ్రామీకరణ, విద్యారంగంలో సంస్కరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 8న మంత్రి పయ్యావుల కేశవ్ నంద్యాల పర్యటన సందర్భంగా జరిగే కార్యక్రమాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి మరోసారి గట్టి తీర్పు ఇస్తారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమంతో దూసుకెళ్తా పోతా ఉంది. ఇది చూసి ఓర్చుకోలేక గొడ్డలిపాటి వాళ్ళు ఏదేదో వాళ్ళ ఏవేవో ఆరోపణలు చేయడం, అసత్యాలు మాట్లాడడం, వాళ్ళ సొంత పత్రిక సాక్షి పత్రికను పెట్టుకొని అరాచకాలు, అవినీతి సృష్టిస్తూ ఏవేవో చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మొన్ననే చూసాం డిఎస్సి. అది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకము మెగా డిఎస్సిపై పెట్టడం జరిగింది. అంతేకాకుండా అది సంతకానికే పరిమితం కాకుండా ఇంకా అంటే దాన్ని 150 రోజుల్లోనే ఆ ప్రక్రియను కూడా ముందుకు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి. 16,347 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు కూడా ఎంతో పారదర్శకంగా వాళ్ళు గొడ్డలిపాటి వాళ్ళు 200 కేసులు వేసినప్పటికీ కూడా ఈ పాలసీ అంతా బాగుంది అని కూడా చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు కూడా. అటువంటిది ఈరోజు ఏవేవో అవకతవకలు జరిగాయి, అదే కేంద్రంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఇక్కడ కూడా వీళ్ళు లీక్ చేశారని ఏవేవో అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా మనం చూసాం ఈరోజు గేమ్స్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తే ఈరోజు అవి కూడా సరిగా నియామకాలు సరిగా జరగలేదని. ఇప్పుడు ఈ డిఎస్సి కూడా దాదాపు సంవత్సర కాలం అయ్యింది. వాటికి పారదర్శకంగా ఎగ్జామ్ జరపడము, వాళ్ళకు ఎవరైతే 5 లక్షల మంది దీంట్లో అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. 3 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ ర్యాంకులు వచ్చాయి అనేది కూడా పారదర్శకంగా అంతా డిస్ప్లే చేయడం జరిగింది. ఇదంతా ఆన్లైన్ ఎగ్జామ్. ఇప్పుడు వీళ్ళు ఏదో దీంట్లో లేనిపోని ఆరోపణలు చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకోటి మేము ఇక్కడ ఒకటి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు మరి ఒక్కటైనా చూపించగలిగారా? సంవత్సర కాలం అయింది, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకొకటి మీకు అందరికీ తెలిసిందే, నంద్యాల నడిబొడ్డులో వైఎస్ఆర్ విగ్రహంను వైఎస్ఆర్ కార్యకర్తనే దాన్ని పగలగొడితే అది కూడా వెంటనే ఉదయాన్నే వచ్చి వైసీపీ నాయకులంతా ఆడ ధర్నా చేయడము, వచ్చే వాళ్ళకంతా ట్రాఫిక్ అంతరాయం కలగడం జరిగింది. పోలీసులు 20 నిమిషాల్లోనే దాన్ని ఛేదించడం జరిగింది. ఇది వైసీపీ కార్యకర్త, వాళ్ళ భార్య కూడా ఆయన అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో పోతే మేము వైసీపీ పార్టీ అభిమానులము, మేము మా మామగారు వైసీపీ, మా భర్త గారు వైసీపీ అని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ టైంలోనే మాకు పోస్ట్ కూడా ఇచ్చారు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం చూసాం. కానీ వాళ్ళు వెంటనే మళ్ళీ ఉదయం ఒకసారి చేసి మళ్ళీ సాయంకాలం వచ్చి మళ్ళీ అతిరథ మహారథులంతా వచ్చి మేము మళ్ళీ టీడీపీ వాళ్ళే చేయించారు, వాళ్ళే ఎవరో ఫోటో దిగారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన అంటే హీరోగా ఉన్నారు, ఎంతోమంది ఆయన అభిమానులు ఉంటారు, ఫోటో దిగిండొచ్చు, ఎంతోమంది బర్త్డే ఎక్కడో ఒక చోట కలిగి దానికి కూడా వాళ్ళ లీడర్లే వాళ్ళతోనే దండలు వేసుకొని ఫోటోలు దిగినటువన్నీ కూడా చూడడం జరిగింది. అంటే ఏది దొరికితే అసత్యం సాక్షి ఒక పేపర్ పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం కలుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు చూస్తూ ఉన్నారు, ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెడతా ఉంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. చూడండి, వెన్నుపోటు పొడిచారని నిన్న మళ్ళీ రెండేళ్ళు అయింది అని ముందుకొచ్చినారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, వెన్నుపోటు మీరు పొడిచారయ్యా, వెన్నుపోటు రైతులను వెన్నుపోటు పొడిచారు. మీరు రైతు భరోసా ఇస్తామని చెప్పి 12,500 ఇస్తామని చెప్పి ఎంత ఇచ్చిరి? 6,500 రూపాయలు ఇచ్చిరి. ఈరోజు రైతులకు ఎంత అష్ట కష్టాలు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమైతే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ఏదైతే మేము సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. ఇచ్చిన రీతిగా ప్రతి ఒక్కరికి 3 విడతలుగా 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. రైతు నష్టపోకూడదని ఒకవైపు తుంగభద్ర డ్యాములు కొట్టుకుపోయినా కానీ ఈరోజు రెండో పంటకు కూడా నీళ్ళు ఇచ్చి ఈరోజు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. అన్ని రకాలుగా మీరే చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని తెరపైకి తెస్తిరి. మరి అయ్యా, మీ గవర్నమెంటే ఉంది, గొడ్డలి పార్టీ అధికారంలో ఉంది, మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మరి కోర్టుకు మీరు ఎలాంటి అనుమతులు లేకుండా మీరు పనులు వర్క్ చేశారు. దానికి గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని నిలుపుదల చేయమని వస్తే అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే నిలుపుదల చేశారు. మళ్ళీ మీరు 3 ఏళ్ళ అధికారంలో ఉంటే దాన్ని ఎందుకు మీరు అఫిడవిట్ వేసి మళ్ళీ ఎందుకు దాన్ని కౌంటర్ ఫైల్ చేసి దాన్ని ఎందుకు రద్దు చేయించుకోలేకపోయారు? మేము అలా కాదు, ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను హార్టికల్చర్ హబ్బుగా చేసి ఒక్క రాయలసీమకి 1,00,000 కోట్ల నిధులు ఇచ్చి రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా తయారు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీరయ్యా రాయలసీమ రైతులను వెన్నుపోటు పొడిచింది. మేము రాయలసీమ రైతులకు అండగా ఉన్నాం. ఇంకొకటి, మహిళలను కూడా మీరు ఎన్ని రకాలుగా వెన్నుపోటు పొడిచారు. చూడండి, ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, మహిళల్ని గతంలో డ్వాక్రా గ్రూపులను తీసుకొని వచ్చి మహిళలను లక్షాధికారులను చేసింది. ఈరోజు ఎంత స్థాయికి వాళ్ళ కుటుంబము ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఎంత బాగా పనిచేస్తూ ఉన్నారో ఈరోజు మహిళలు మీరే చూడండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువు కూడా తల్లికి భారం కాకూడదు అని తల్లికి వందనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 13,000 ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మీరు అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 2 పిల్లలకి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క పిల్లలకే మీరు పరిమితం చేశారు. అది కూడా చక్కగిచ్చారా అంటే అది కూడా లేదు. 8,000, 9,000, 10,000 సంవత్సరానికి వేస్తూ అది కూడా నట్టేట ముంచడం జరిగింది. ఇలా ఇప్పుడు చూడండి, అన్నా క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లను మీ ప్రభుత్వం రద్దు చేశారు. దానిలో ఇప్పుడు మేము మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఈరోజు రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతూ ఉంది. కొత్తవి కూడా శాంక్షన్ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇలా మహిళలకు వంటింటి కష్టాలు తీరాలా అని చెప్పేసి, అలాగే గతంలో గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలు ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. చూడండి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉందో. ఈరోజు పెన్షన్లు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంపై అసత్యపు ఆలోచనలు చేయడం వాళ్ళకి పరిపాటు అయిపోయింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చివరగా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే, 8వ తేదీ సోమవారం రోజు మనకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పయ్యావుల కేశవ్ గారు వస్తూ ఉన్నారు. ఉదయం క్యాడర్ మీటింగ్ ఉంటుంది. దాంతోపాటు మనకి సీనియర్ నాయకులు, మనకు మైనార్టీ మినిస్టర్ ఫరూక్ అన్న గారు, అలాగే ఆర్ఎన్పి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అన్న గారు, అలాగే ఎంపీ గారు, అలాగే మనకి సీనియర్ లీడర్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, గుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు, జయసూర్య గారు అందరూ వస్తారు. కాబట్టి దీనికి సంబంధించి పార్లమెంట్ కమిటీ వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, సింగిల్ విండో ప్రెసిడెంట్లు, అలాగే డైరెక్టర్స్, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.